నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది మృతి చెందడం బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకుడు పటేల్ చంద్రనీల్ మాట్లాడుతూ విమాన ప్రమాదంలో మృతి చెందిన 241 మందికి సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందడం ఎంతో దురదృష్టకరమని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయిం, ఇంద్రవర్ధన్, వెంకటేశ్వర్లు, చైతన్య, శివారెడ్డి, సూర్య, రాజశేఖర్, శశి, సాయి కార్తిక్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు ఏదైతే జరిగినటువంటి మన విమాన ప్రమాదంలో మృతి చెందిన మృతులకు మనం సంతాపం తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈ దేశ చరిత్రలో చాలా విచారకరమైన రోజు. ఎందుకంటే దాదాపు 242 మంది క్షణకాలంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో 169 మంది భారతీయులు, అదేవిధంగా 69 మంది విదేశీయులు. ఏదైతే భోజన సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు 25 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ ప్లేన్లో మన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. కేవలం సాంకేతిక లోపంతో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం మన ఏవియేషన్ రంగం మీద ఎంతో ప్రభావం చూపుతుంది. కావున ఏదైతే ఇక్కడి నుంచి అయినా సరే ఈ ఏవియేషన్ రంగంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా చనిపోయిన మృతులకు ఏదైతే ఎయిర్ ఇండియా సంస్థ నడుపుతుంది, టాటా సంస్థ, ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాము. అది మనం వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురావాలని కనుక ఏదైనా కుటుంబాలకి అది వారికి మనం ఇచ్చే తోడ్పాటుగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఏదైతే మనం చనిపోయారో వారికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు సంతాపం తెలియజేయడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని గూడూరు జనసేన పార్టీ తరఫున టవర్ క్లాక్ సెంటర్ నందు ఈ క్యాండిల్ ర్యాలీ కావున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నయీం, జనసేన పార్టీ. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. నిన్న జరిగిన సంఘటన అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోవటం, అంతేకాకుండా 7 మంది స్టూడెంట్స్ అలా అన్నం తింటూ గోలి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. దాంట్లో ఆ ఫ్లైట్లో మన ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ సంబంధించి ఎవరైతే విదేశాలు వాళ్ళు వచ్చి వెళ్తుండగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని నిన్నటికి ఈ రోజుకి బ్లాక్ డే ప్రకటించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన బాధాకరమైన విషయం. ఈ విషయంలో మన జనసేన పార్టీ తరపు నుంచి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఈరోజు మోడీ గారు పోయేసి దాన్ని పరిశీలించి అలా ఎలా జరిగిందని చెప్పి ప్రతి పాయింట్ అవుట్ చేసి చూడటం జరిగింది. అదేవిధంగా ఇది 1990లో ఒకసారి జరిగింది, మళ్ళీ రెండోసారి ఇది ఇలా జరగటం. టెక్నీషియన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చేసి విధానంగా చేయాలా. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 242 మంది దాన్ని ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రయాణంలో ప్రయత్నిస్తున్నారంటే ఒక ప్రాణాలు సైతం వాళ్ళు అన్నీ వదులుకొని ప్రయాణంలో మనం అంతా ఉంటాం. కాబట్టి దయచేసి టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకోసారి ఏ ఫ్లైట్ అయినా సరే, అది ఫ్లైట్ అనే కాదు ఏదైనా సరే, యాక్సిడెంట్ అనేది చెప్పిరాదు. దయచేసి అన్ని విధంగా సౌకర్యంగా ఉన్నట్టుగా చేసుకుని ముందుకు పోవాలనిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము గూడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇది చేయటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాగే చనిపోయిన వాళ్ళని మనం సంతాపం తెలుపుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. జై హింద్, జై. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న జరిగిందో విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు, అలాగే విమానం కూలిపోయిన తర్వాత హాస్పిటల్లో భోజనం చేస్తున్న విద్యార్థులు వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఇలాంటి ఘటన జరగడం ఇదే పద్ధతి అనుకుంటాను. ఎక్కడైనా విమానాలు కూలిపోతే ఏదైనా సముద్రంలో అక్కడ కూలిపోయాయి, కానీ ఈసారి జనాభా కూలిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు
విమానయాన సంస్థలు ముందు జాగ్రత్తలు ఏదైనా తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విధంగా జరగడాన్ని మన మోడీ గారు తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా బాధాకరంగా ఇలాంటి కార్యక్రమాన్ని ముందుగా చేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ జనసేన తరఫున మేమందరం కోరుకుంటున్న సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నుంచి వైద్యులు మరియు బ్లడ్ బ్యాంకు సిబ్బంది ర్యాలీగా టవర్ క్లాక్ సెంటర్కు చేరుకున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుంచి ప్రపంచ రక్తదాన దినం సందర్భంగా వైద్యులు మరియు బ్లడ్ బ్యాంక్స్ సిబ్బంది పవర్ ప్లాంట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరమని, రక్తదానం చేయడం వల్ల ఇంకొక ప్రాణం నిలపవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, డాక్టర్ రాజా, శ్యామ్ యాదవ్ మరియు వైద్య సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ దాకా మనం అందరం ర్యాలీగా వెళ్తున్నాము. అందరినీ మోటివేట్ చేయడమే ఈరోజు మన పని. బ్లడ్ డొనేషన్ చేస్తే ఎందుకు, ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడుకోవాలని ఈరోజు ఈ బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ డోనర్స్ డే అని పెట్టారు. కాబట్టి దీని గురించి అవగాహన పెంచుకొని ప్రజలందరూ ఎవరికైనా కూడా అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు బ్లడ్ డొనేట్ చేసేదానికి అందరూ ముందుండాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మెయిన్గా బ్లడ్ గ్రూప్స్ 4 రకాలు అందరికీ తెలిసిందే. ఓ, ఏబి, ఏబి ఈ 4 రకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి గ్రూప్ ఏందనేది కూడా ముందర తెలిసి పెట్టుకొని ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా మనకు బ్లడ్ గ్రూపులు చేస్తారు. కాబట్టి మీరు గ్రూపులు చేయించుకొని ఇవ్వగలిసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఇక్కడ నమోదు చేయించుకుంటే బ్లడ్ క్యాంప్ సమయమే కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా మనకు ఫ్రెష్ బ్లడ్ కూడా అవసరం అవుతుంది. మీ ఫోన్ నంబర్లు ఇచ్చినందువల్ల మీకు ఫోన్లు చేస్తే తక్షణమే దానికి స్పందించి వచ్చే రకంగా అందరూ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. యువత ముఖ్యంగా బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి కూడా చాలా మంచిది. బ్లడ్ డొనేట్ చేసినందువల్ల మనకేమి నష్టమేమి ఉండదు, ఇంకా కూడా లాభమే ఉంటుంది. కానీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి బ్లడ్ బ్యాంక్ ఉంది. నాణ్యమైన బ్లడ్ ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉంటుంది. అందరూ సహాయ సహకారాలు అందిస్తే ఆ బ్లడ్ బ్యాంకును కూడా ఇంకా డెవలప్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు షరీనా మేడం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాము. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మళ్ళీ కూడా మీరు ఈ బ్లడ్ డొనేషన్ గురించి ఎవరికైనా కూడా చెప్పి ప్రజలందరూ కూడా దీని గురించి అవగాహన తెలుసుకొని ఎవరైనా కూడా వాళ్ళ జీవితంలో కాలంలో ఎన్నోసార్లు కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. మనకి ఇక్కడ కూడా చాలా మంది, ఇప్పుడు మా అబ్బాయిది చాలా రేర్ గ్రూప్ బి నెగిటివ్. ఆ అబ్బాయి ఇప్పటికే 40-50 సార్లు బ్లడ్ కూడా డొనేట్ చేస్తున్నాడు. నేను కూడా ఇచ్చున్నాను. అత్యవసరమైనప్పుడు ఎవరు లేనప్పుడు పేషెంట్కి ఇచ్చి కూడా మనం కూడా వైద్యం చేసే అంత సింపుల్ గా ఉంటుంది. అంటే దానివల్ల మనం ఎలాంటి ఇబ్బందికి కూడా గురికాము. ఎవరి పనులు కూడా వాళ్ళు వెంటనే చేసుకోవచ్చు. బ్లడ్ డొనేషన్ చేసిన రోజు సెలవు పెట్టుకొని పనులు కూడా మానుకోవాల్సిన పని లేదు. చేసిన వెంటనే ఎవరి పనులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి అంత తేలికైన పని, అంత ఉపయోగమైంది. కాబట్టి అందరూ రక్తదానాలకి మీరందరూ నడుం కట్టండి. ఒక్కొక్కరి ప్రాణాలు సేవ్ చేయండి. ముఖ్యంగా డెలివరీ టైంలో, యాక్సిడెంట్ టైంలో, క్యాన్సర్ పేషెంట్స్కి అలాంటి వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది బ్లడ్. మనం ఒకరికి బ్లడ్ ఇచ్చినందువల్ల మనం ఏమి నష్టపోము, ఇంకా మనకి ఎంతో పుణ్యం కూడా వస్తుంది. ఈ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేసేదానికి ముందుండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను.
రక్తదానం, అందరూ రక్తదానం. రక్తదానం ఇచ్చి ప్రాణాన్ని దీంట్లో అరవ కష్టం ఉంటుంది. రక్తదానం చెయ్యాలి. డోనర్స్ డేకి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మైథిలి హాస్పిటల్ అండ్ రోహిణి మేడంకి, మా డాక్టర్స్ అందరికీ, స్టాఫ్కి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అయిన లక్ష్మీనారాయణకి అండ్ బ్లడ్ బ్యాంక్ టీమ్ అందరికీ, ఇంకా పీజీస్కి, నర్సింగ్ స్టూడెంట్స్కి, నర్సింగ్ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఈరోజు బ్లడ్ డోనర్స్ డే అంటే ఈరోజు ఎందుకంటే జూన్ 14 కార్ల్ ల్యాండ్స్టీన్ అనే ఒక ఆస్ట్రియన్ బయోకెమిస్ట్ బ్లడ్ గ్రూప్స్ ని కనుక్కున్న సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు బ్లడ్ డోనర్స్ డేని జరపడం జరుగుతుంది. ఈ బ్లడ్ డోనర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఎంతో మంది ప్రాణాలని కాపాడిన ప్రాణదాతలైన ఈ బ్లడ్ డోనర్స్ అంటే ప్రాణదాతలైన రక్తం డొనేట్ చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడానికే ఇది ఏర్పాటు చేయడం ఉంది. ఈ డే బ్లడ్ డోనర్స్ డే అనేది అంటే వాళ్ళు నిజంగా రియల్ హీరోస్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రక్తం వల్ల ఎవరో తెలియని వ్యక్తి కూడా కాపాడబడుతున్నాడు. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇది ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. ఎవరికంటే సర్జరీ చేసిన వాళ్ళకి, ట్రామా కేర్ ఎవరికైనా దెబ్బలు తగిలి బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్కి, ఇంకా మెనీ డిసీజెస్, రిమోట్ సికిల్ సెల్ డిసీజెస్, ఇటువంటి డిసీజెస్ అనేది ఇంకా ముఖ్యంగా మెటర్నల్ అనీమియా ఉన్న వాళ్ళకి, మెటర్నల్ మదర్ని బేబీని ఇద్దరిని సేవ్ చేయడానికి, డెలివరీ తర్వాత బ్లడ్ లాస్ని ఇది మనం కాంబాట్ చేయడానికి, వీటన్నిటికీ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి మన దేశంలో చూస్తే ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఒక బ్లడ్ లేకుండా చనిపోవడం జరుగుతుంది. సో అటువంటి ఒక ప్రాణాన్ని కాపాడినట్టు ఈసారి ఈ 2025 బ్లడ్ డోనర్స్ డే థీమ్ ఏంటంటే గివ్ బ్లడ్, గివ్ హోప్ అండ్ టుగెదర్ వి విల్ సేవ్ ఎ లైఫ్. అంటే మనం ఒక ప్రాణాన్ని మనం టుగెదర్గా కాపాడతాము. బ్లడ్ డొనేషన్ ఇంకోటంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వవలసిన వాడి ఏజ్ బిలో 16 years ఉంటుంది. 18 years నుంచి 60 years వరకు ఇవ్వచ్చు. వీళ్ళంటే ఆరోగ్యంగా ఉండాలి, 50 kgs వెయిట్ ఉండాలి, 12.5 వాళ్ళకి HP ఉండాలి. వీళ్ళు బ్లడ్ డొనేషన్కి అర్హులు. ఈ బ్లడ్ ఇచ్చినందువల్ల వాళ్ళకి ఏంటంటే బ్లడ్ పలుచనవుతుంది, ఆ స్నిగ్ధత తగ్గి పంపింగ్ కెపాసిటీ పెరిగి బ్లడ్కి చాలా హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. ఇంకా క్యాన్సర్ నుంచి కూడా ప్రివెన్షన్ ఉంటుంది, స్కిన్ గ్లో ఉంటుంది.
యూత్గా తయారవుతారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా బ్లడ్ పోయాక బ్లడ్ స్టిమ్యులేట్ అవుతుంది బాడీలో. ఆ స్టిమ్యులేషన్ క్రమంలో ఆరోగ్యం చాలా చక్కగా మెరుగవుతుంది. సో ప్రాణాలు కాపాడటమే కాకుండా వీళ్ళు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి అందరూ రక్తం డొనేట్ చేయండి, అందరు ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా పేరు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టాఫ్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్, ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే, ఇది ల్యాండ్ స్టైనర్ అనే హాస్పిటల్ సైంటిస్ట్ ఈ బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నారు. ఆయన పేరు మీదుగా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనార్స్ డేగా గుర్తించి ఈ కార్యక్రమం అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. సో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా అత్యవసరంగా ఉండే ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది. యుద్ధాల్లో వారియర్స్ని, మన దేశ రక్షకుల్ని ఎంతోమందిని బ్లడ్డే కాపాడింది. తర్వాత ఈ యాక్సిడెంట్స్, తర్వాత ఎమర్జెన్సీ సర్జరీస్, బ్లడ్ లాస్ ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ బ్లడ్ డొనేషన్ వల్ల వాళ్ళ ప్రాణాలను మనం కాపాడినట్టు వాళ్ళం అవుతాము. కాబట్టి మనందరం ఈ డొనేషన్ యాక్టివిటీస్లో పాల్గొనాలి. బ్లడ్ని మనం ప్రతి 6 నెలలకి ఒకసారి ఇచ్చేదాన్ని, దానివల్ల మనం ఎన్నో ప్రాణాలు కాపాడటమే కాక మనకు కూడా బ్లడ్ ఇవ్వడం వల్ల లాభాలు ఉన్నాయి. ఇంతకుముందే మేడం చెప్పారు, మనలో బోన్ మ్యారో యాక్టివేట్ అయ్యి కొత్త ఎర్ర రక్త కణాలు వస్తాయి. తర్వాత మనలో మంచి గ్లో, యూత్ లాగా మనకి మంచి యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి మనము ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా, మన ఒక సిటిజన్ రెస్పాన్సిబిలిటీగా మనము మన దేశ పౌరుల్ని కాపాడుకునేదానికి, ఎంతో ఇబ్బంది పడే వాళ్ళని కాపాడుకునేదానికి, బ్లడ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళని మనం రక్షించేదానికి డొనేషన్ అనేది ఇవ్వాలి. సో ఈ అవేర్నెస్ కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. టీజీస్కి మరియు స్టూడెంట్స్కి అందరికి కూడా, మరియు స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా ఈ ర్యాలీకి జూన్ 14 వరల్డ్ డోనార్స్ డే రోజు వచ్చేసి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు కార్ల్ ల్యాండ్స్టైనర్ యొక్క జన్మదిన సందర్భంగా ప్రపంచ రక్తదాన వరల్డ్ డోనార్స్ డేగా పరిగణించబడి దాని గురించి ఈరోజు మనం ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ అయ్యి బ్లడ్ డొనేట్ చేసి ఇబ్బందులో ఉన్న వాళ్ళకి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి బ్లడ్ చేరే విధంగా, వాళ్ళకి ఉపయోగపడే విధంగా అందరినీ మోటివేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. పంపిస్తా తీసేసా. రక్తదాతల దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ షిరీనా మేడం గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు, సీనియర్ డాక్టర్ అయినటువంటి రాజా సార్ గారు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా రోహిణి మేడం గారు, మైథిలి మేడం గారు, మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, మయూరి శ్యామ్ గారు, ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు క్యారెల్ ల్యాండ్స్టైనర్ బ్లడ్ గ్రూప్స్ కనుగొన్న ఆయన జన్మదిన సందర్భంగా మనం ర్యాలీ జరుపుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు 1901 సంవత్సరంలో రక్త గ్రూప్ కనుక్కొని అప్పటి నుంచి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే ఏమైందని. ఏమీ కాదు, రక్తదానం చేసిన వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా మన ప్రభుత్వం వారు మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పెద్ద వెహికల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందరూ కొన్ని పనులు మానుకొని, చాలా పనులు ఉంటాయి కాబట్టి అందరూ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయాలంటే కుదరదని ప్రతి పెళ్లకు, ప్రతి ఇంటి దగ్గరికి కూడా బ్లడ్ వెళ్లి తీసుకురావాలని ఒక వ్యాన్ ఇచ్చారు. దయచేసి ఎవరైనా పుట్టినరోజులకు గానీ, పెళ్లి రోజులకు గానీ, ఏదైనా ఫంక్షన్లున్నా మా మెడికల్ ఆఫీసర్ గారిని కాంటాక్ట్ అయితే మీ ఊరికే, మీ ఇంటి దగ్గరికే వాహనం వచ్చి మీ దగ్గర నుంచే రక్తాన్ని సేకరించి తీసుకొచ్చి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఇచ్చి దాన్ని శుద్ధి చేసి అందరికీ మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ గూడూరు, మన తిరుపతి జిల్లాలో మదర్ బ్లడ్ బ్యాంకు, మనం ఇక్కడి నుంచి గవర్నమెంట్ 14 సబ్ సెంటర్లకి మనం ఇక్కడి నుంచి రక్తాన్ని సప్లై చేయాలి. కావున ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకుని
అందరూ వచ్చి సౌద్యోగంతో రక్తదానం చేసి నిండు ప్రాణాలు కాపాడాలి. అదే విధంగా మన హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్ ఎంతో చక్కగా ఉంటుంది. రోజుకు డెలివరీలు జరుగుతున్నాయి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలన్నా మనకు బైపాస్ దగ్గరగా ఉంది, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటది. ఎన్నో ప్రాణాలు కాపాడాలన్నా అందరూ అర్థం చేసుకుని రక్తదానం చేయవలసింది కోరుతున్నాము. ఏదైనా ఒక ప్రోగ్రాం తలపెట్టామంటే ఈ ప్రోగ్రాము జనాలలోకి ప్రతి ఒక్కరికి వెళ్లాలంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వారికి కూడా మా నమస్కారాలు. అదే విధంగా ఈ కార్యక్రమం జయప్రదం కావాలంటే పోలీసు ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఆ రక్తాన్ని క్రమం తప్పకుండా దానం చేసే ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఆ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తాను. సైదాపురం మండలం నూతన తహసీల్దార్గా ఎం సుభద్ర శుక్రవారం సాయంత్రం 5:30 బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఉదయగిరి నుంచి సైదాపురం మండలంకు తహసీల్దార్గా బదిలీపై వచ్చారు. ఇక్కడ తహసీల్దార్గా పనిచేసిన ఈ రమాదేవి మనుబోలు మండలం తహసీల్దార్గా బదిలీపై వెళ్లారు. నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన ఎం సుభద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కారంకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, పాలమూరు శ్రీనివాసులు నాయుడు వీరి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నూతన తహసీల్దార్ను కలిసి శాల్వతో సత్కరించి బొకే, స్వీట్లను అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు పరిచయం చేసుకున్నారు. సైదాపురం మండలం తూర్పు పుండ్ల రోడ్డులో సైదాపురం ఎస్ఐ క్రాంతి కుమార్ సరైన పత్రాలు లేని వాహనాలపై పోలీసులు ఫైన్ విధించారు. శుక్రవారం సాయంత్రం ట్రిపుల్ రైడింగ్ వెళ్లే వాహనాలు ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లలోపు డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులతో వాహనాలు నడపాలని వాహన చోదకులకు ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ వెంట రైటర్ నరేష్, శ్రీనివాసులు రెడ్డి, కిషోర్ తదితరులు ఉన్నారు.
ఆగలేదుగా బిగించు మరి ఇప్పుడే బిగించు పంపిస్తా పంపించాం సార్ నెంబర్ ప్లేట్ మొన్న ఇరిగిపోయింది సార్ బ్లాక్ తిరుగుతుంది నెంబర్ ప్లేట్ లేని దానికి ఫైన్ వేసారా పైన ఉన్నదానికి వేసారా అదే ఏం దానికి వేసారా ఉన్నదానికి వేసారా ఏం దానికి వేసారా ఉన్నదానికి వేసారా హెల్మెట్ కూడా లేదు ఇంకా ఎక్కువ మాట్లాడతావు నెంబర్ ప్లేట్ బిగించుకోవడం తెలియదు బుద్ధి లేదా మాత్రం కామెంట్ చేసలేదు గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేషవాహనంలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బాబాయ్ వస్తున్నాను.
तद्विष्णोर्यत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततं तद्विप्रासो వెళ్ళిపోండి మళ్ళీ ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.